how a family can be a blessing and how a family can serve. So I want to take another family which served like that and which God picked up as a family. So this appears to be అంటే మీరు అంత ఊహించకపోవచ్చు అంటే ఈ ఫ్యామిలీ కూడా అంత ఇన్వాల్వ్ అయిందా అనేటువంటిది. సో వెరీ క్విక్లీ ఐ టెల్ యూ విచ్ ఫ్యామిలీ ఇస్ దట్. తర్వాత ఆ ఫ్యామిలీలో పేరెంటింగ్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేసింది, తర్వాత వాళ్ళు గ్రో అప్ అయిన తర్వాత పర్సనల్ కాల్ అనేది ఎలాగా వర్కౌట్ చేసిందో చూద్దాం. I told you only two persons in the Old Testament were called as friends of God. One is Abraham, other one is Moses. So I want to look into the life of Moses. Okay? Moses వాళ్ళ ఫ్యామిలీలో మోసెస్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ సిస్టర్ మిరియం కానీ they did a wonderful ministry. Am I right? తర్వాత now actually I want to show the role of parents as far as Moses has come into the picture. మోషే దేవునికి ఉపయోగపడేవాడు అవ్వటానికి తల్లిదండ్రులు ఎలాంటి ప్రాముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేశారు అనేదాన్ని నేను బైబిల్లో చూపిస్తాను. నిర్గమకాండము ఓకే 2వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 2. ఐఎమ్ రీడింగ్ వర్స్ 1. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకున్నాను. Now if you look at the whole book of Exodus, book of Exodus has 40 chapters. Book of Exodus 40 chapters ki 432 years. It's a history of 432 years. Okay? First chapter is 350 years. Second chapter is 80 years. Third and fourth chapter is 1 hour. Mali cheptunanu. First chapter is 350 years. First chapter total explain chesindi 350 years lo emayindi. సెకండ్ చాప్టర్ 80 years లో ఏం జరిగిందో రాశారు. 80. థర్డ్ అండ్ ఫోర్త్ చాప్టర్ అంతా కలిపి 1 గంట జరిగింది. ఇట్స్ 1 hour. సో అంత స్లో అయిపోయింది అనమాట సడన్ గా స్టోరీ. ఎందుకనంటే ఫర్ ద హోల్ బుక్ ఆఫ్ ఎక్సోడస్ ద క్రక్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ థర్డ్ అండ్ ఫోర్త్ చాప్టర్. దట్ ఈస్ వేర్ గాడ్ కాల్డ్ మోసెస్ ఫ్రమ్ ద బర్నింగ్ బుష్ అండ్ సెండ్ హిమ్ టు రిడీమ్ ఇజ్రాయెలైట్స్. తర్వాత 6th చాప్టర్ నుంచి 40th chapter daaka 2 years, 432 years. That's it, story anamata. So as simple as that. So basically I'll be looking at 2 chapters, chapter 2 and chapter 3 and 4. Okay, 3 chapters lo konni chustam. Chapter 2 lo the importance of parenting. Chapter 3 and 4 lo the importance of presenting. The importance of parenting, the importance of presenting. So these are the 2 segments I'm going to look at it. So ikkadunnaatvanti peddollu, when you are looking at your children, you can learn from chapter 2. Peddollu ayipoyin tarvata nenu devudiki em cheyali antaniki 3rd and 4th chapter lo kuda meer chudochu. So in a way totally I want to just look at these 3 chapters and see how family can be serving God. సో చాప్టర్ 2 బేసిక్లీ మోసెస్ గురించి. మోసెస్ ఎలా పుట్టాడు, ఎలా పెద్దోడయ్యాడు, 40 ఏళ్ళు అయినప్పుడు ఎట్లా పారిపోయాడు, మళ్ళీ 80 ఏళ్ళు అయినప్పుడు వెనక్కి ఎలా వచ్చాడు, ఇది 80 yearsలో జరిగినటువంటి విషయాన్ని 2nd చాప్టర్లో రాశాడు. సో ద హీరో ఆఫ్ ద చాప్టర్ ఈజ్ మోసెస్. ద హీరో ఆఫ్ దిస్ బుక్ ఈజ్ మోసెస్. మోసెస్ గురించి అంత బాగా రాస్తున్నాడు కాబట్టి 2nd చాప్టర్ వర్స్ 1, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుని. తల్లి పేరు తండ్రి పేరు ఈవెన్ రాయలేదు. దే డిడ్ నాట్ ఈవెన్ రైట్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మదర్ హియర్. Of course we know the father is Amnon and the mother is Jacob. We know it is there in the 6th chapter. But here when the narrator is bringing out the story of Moses, when he is writing about Moses, he doesn't give even the name of the father and mother, but very importantly he gives the details how it all happened. Background ఏంటి అంటే ఫారో ఒక అతను కొత్తోడు వచ్చాడు. దిస్ ఫారో డజంట్ నో జోసెఫ్. బికాస్ హీ డజంట్ నో జోసెఫ్, హీ వాజ్ హ్యావింగ్ ఎ హార్డ్ టైమ్ టువర్డ్స్ హీబ్రూస్ ఆర్ ది ఇజ్రాయెలైట్స్. సో వాట్ హీ సెడ్ వాజ్ దిస్: ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ ఇవ్వకుండా బ్రేక్స్ చేయమని చెప్పాడు. తర్వాత మొగోళ్ళు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి మిడ్ వైఫ్స్కి ఒక రూల్ చెప్పాడు. వెన్ యూ గో అండ్ డెలివర్ ద బేబీ, ఇఫ్ ద బేబీ కమింగ్ అవుట్ ఈస్ ఎ మేల్ బేబీ, కిల్ ద బేబీ రైట్ అట్ దట్ వూమ్, అక్కడే చంపేశారు అని చెప్పారు అనమాట. దట్ వాస్ ద ఆర్డర్ దట్ వాస్ గివెన్. ఓకే,
అలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగిందో చూద్దాం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండొచ్చు చూచి 3 నెలలు వాడిని దాచను. దిస్ వన్ సెంటెన్స్ ఇట్ ఈస్ వెరీ హారిఫైయింగ్. నాకు చాలా భయాన్ని కలిగించేటువంటి సెంటెన్స్. ఎందుకు అనంటే ఒక బాబు పుట్టే కనుక ప్రాబబ్లీ షీ మైట్ హావ్ నాట్ యూజ్డ్ ఎ మిడ్వైఫ్ యూజ్ చేయకుండానే బాబు పుట్టాడా, దట్స్ వన్ పాసిబిలిటీ. ఆర్ మిడ్వైఫ్స్ కూడా వచ్చారేమో, వాళ్ళని కన్విన్స్ చేశారేమో, దట్స్ అనదర్ పాసిబిలిటీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాబు పుట్టినప్పుడు వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దే హ్యావ్ టు ఇమీడియట్లీ కిల్ ద బేబీ. వాళ్ళు బాబుని చంపారు. ఇఫ్ దే డోంట్ కిల్ ద బేబీ, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇఫ్ ది ఆర్మీ ఆఫ్ ది కింగ్ sees them, ఒకవేళ బాబుని కనుక చూస్తే along with the baby the parents will be killed. Okay, so it's a risky affair. అలాంటి రిస్కీ అఫేర్లో వాడు సుందరుడై ఉండటం చూసి, సుందరుడు అంటే హ్యాండ్సమ్ అని కాదు, అర్థమైనా? వి యూజ్ 2 words. అందంగా ఉన్నాడు ఇదొక మాట, ఇంకో మాట ఏంటి తెలుసా? కలగలిగిన ముఖం. యు నో దట్ వర్డ్, కలగలిగిన ముఖం అని అంటే కనుక when you look at the face you can sense the leadership qualities that are there. When you look at the face you can see the usefulness in his character. Okay, ఆ చూపుతోనే అర్థమైపోతుంది. సుందరుడు అనే మాటకు అర్థం అది. దిస్ వర్డ్ సుందరుడు as far as Moses is concerned is used thrice. ఒకటి ఇక్కడ, రెండోది Acts chapter 7, మూడోది Hebrews chapter 11. In 3 occasions the same scene has been described. The mothers found the baby to be useful, ఉపయోగపడేటువంటి క్యారెక్టర్ గా చూశారు. దీన్ని నేను ఏమంటాను తెలుసా? when you give birth to your baby, whatever the baby it is, male or female, when you take the baby into your hands, every mother, every father will have a kind of a vision, will have a kind of a desire. This baby should become a doctor, this baby should become an engineer, this baby should become a green card holder, this baby should become a software engineer, this baby, like that, whatever it is. When you look at the baby you have a dream, you have a desire. అయితే ఇక్కడ Ekoba and particularly looked at the baby and she thought like this baby will be useful to God. Now my question is this: now if you are a child of God, if you are a mother who is having godly fear, if you are a father who is inclined to God, దేవునితో సంబంధం ఉన్న వ్యక్తివైతే, దేవునితో సంబంధం ఉన్నటువంటి తల్లివైతే, when you are holding the baby given to you by God, దేవుడు నీకు ఇచ్చినటువంటి బాబుని, దేవుడు నీకు ఇచ్చినటువంటి పాపని నీ చేతుల్లో పెట్టుకున్నప్పుడు, do you ever get this feeling that I should raise this child as a child of God? I'm not saying that you should make that person a pastor. I'm not saying that you should make him a missionary or an evangelist. Need not be. But basically, every Christian should be a witness. Every Christian, whether you are a software engineer, doctor or anybody, you should be useful to God in your own situations. నా కొడుకుని నేను ఆ విధంగా పెంచగలను, నా కూతుర్ని నేను ఆ విధంగా పెంచాలి. Do you have that kind of vision? If you don't have that vision, probably something is wrong. How can you serve God? The greatest service a mother and father can give to the God, the greatest service, please remember this, the greatest service a mother and a father can do to God is to raise your child as a God's obedient child. దాని తర్వాత ఏదైనా సరే, దాని తర్వాత if you are not able to do that, what is the use of reaching the whole world? Reaching the whole world can be done by somebody else, but reaching your daughter or son, it has to be done by you. If you have missed it, you have failed as a father, you have failed as a mother. So I reach millions of people around the world, but I pray always, Lord, I should not miss my daughters. I should not miss. Well, I'm not saying that my daughters are bad. They are pretty good. They are in the way of the Lord. They are very much involved in the ministry. My elder daughter has a desire to be a missionary among the strip dancers. That's her desire. My younger daughter wants to be a worship leader. They are clear, but I don't force them. I encourage them. That's all. I give them a chance to think with God. But have you raised them as God's children? This lady, ఆమె సుందరుడై ఉండడు చూచి 3 నెలలు వానిని దాచింది. Think about this. When she had a desire, what she has done to fulfill that desire? 3 నెలలు వాడిని దాచాలంటే
How many people she has to convince? She has to convince first her husband. Husband ని కన్విన్స్ చేయాలి. ఈమె అనుకుంటే కాదు కదా, ఊరుకవే ఆడు బతుకుంటే మనల్ని కూడా చంపేస్తారు, చంపేయండి. The husband could have said like that, but he also agreed. My friends, this is very important point. Raising up children in godly wisdom and godly knowledge and godly values is a corporate affair of father and mother. It's not one man's job. It's not one woman's job. నువ్వు పిల్లలను చూసుకోవే, నేనేమో సంపాదిస్తా. నో. ఏమంటే నేను పేపర్ చేస్తాను, మీరు కోపంగా ఉండండి. నో. యు హ్యావ్ టు బి ఆన్ ద సేమ్ పేజ్. లేదనుకంటే పిల్లలు కనుక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. చేయరా? Try to understand this. Parents should be on the same page. Parents should be of the same mind. Probably they have a different attitudes to reach the same mind. Different kinds of methodology, different ways you use, but you have to be on the same level. If mommy says one thing, daddy, okay ma, నేను చేస్తానులే అనొద్దు. No. ఒకవేళ ఆ ఐడియా మార్చదలుచుకుంటే let the mummy change, not you. Got it? Have I communicated to you clearly? మమ్మీ వద్దు అన్నది ఒకదానికి, డాడీ దగ్గరికి వచ్చి అన్నారు, డాడీ నేను వెళ్ళాను. అమ్మ మమ్మీ ఏమన్నారు? వద్దన్నారు. వద్దంటే వద్దన్నా. బట్ ఇఫ్ యు థింక్ she should go, what you can do? You can go to your wife, discuss, both of you agree and decide, and let your wife tell your daughter, Elama. If you have a different views, that's it. That's how many children are spoiled. Okay? But these people, they are on the same page. అందుకనే వాళ్ళు వర్కౌట్ చేయగలరు. హస్బెండ్ ఒక్కడేనా? మోసెస్ పుట్టేటప్పటికి 6 ఏళ్ల అక్కుంది, 3 ఏళ్ల అన్నున్నాడు, వాళ్ళు కూడా కన్విన్స్ చేశారు. That means by the age of 3, by the age of 6, these children were obedient to mom and dad. Let me tell you one thing. By the time the children reach 5, you should teach them obedience. If they are not obedient at 5, you can just only pray to God, that's all. It's not in your hands. Obedience. You should teach children to be truthful by the age of 5. You should tell them lie is bad by the age of 5. If you are not able to do that, you can't raise your children. Jehovah has risen the children to obey. Has she taught them to tell lies? No. But she taught them to be diplomatic. Chala diplomatic. Probably she might have taught, తమ్ముడు పుట్టాడు అని చెప్పొద్దు, సైలెంట్గా ఉండండి, అవాయిడ్ చేయండి, బీ కేర్ఫుల్. తమ్ముడు పుట్టాడని చెప్తే వాడిని చంపేస్తారు. 3 నెలలు ఆపారు, ఇంకా ఆపలేకపోయింది. దెన్ వాట్ షీ డిడ్, తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దానిని ఉంచగా. Now this third verse actually led to the historical discovery of the Moses birthplace. You know that? One man from Shell is a petrol drilling out company. His name is Samuel Bucket, when he read this verse, he wanted to go to Egypt to find out where Moses was born. The reason is this, because 3,500 years ago, before Christ, 2000 and that is 1,500, 3,500 years ago, when they were able to use, and ఏం ఉపయోగించారంటే దానికి జిగటమన్నను కీలు తెలుసు కదా, that's wax. Where from they get wax? Wax is a byproduct of crude oil. When you bring out crude oil from the earth, the first thing, the purest thing that is made is petrol. After that is diesel. After that is kerosene. After that is naphthalene. After that is all this stuff. And finally, the tar that is used to lay the roads. These are all the byproducts. So, if they were able to use the wax, that means crude oil is available at the birthplace of Moses at a very low depth. That's how he went, Samuel Bucket, went and investigated in the area. In 1,119 feet, he could draw out crude oil. So my friends, when Bible speaks,
ఇట్స్ ట్రూత్ ఇన్ ఎవ్రీ వే. అది సత్యం. సరే, ఈమెం చేసింది? బాబు దేవుడికి ఉపయోగపడతాడు, 3 నెలలు దాచిపెట్టింది. దట్స్ వాట్ షీ కుడ్ డూ. She was able to convince dad, she was able to convince sister, she was able to convince brother, probably she was able to even convince the neighborhood. She was having a cordial relation with neighborhood. Then when 3 months has come, she thought it's dangerous. Inka kashtam, em cheyalem. So what she thought? She decided to kill? No. She was able to do her best. Her best. తాను చేయగలిగే దాంట్లో బెస్ట్ చేసింది. Regarding raising your children, godly children, are you giving your best? I'm asking you, are you giving your best? Can your children at the point of your death look back to you and say, "Mommy, you were available when I needed you. Daddy, you were available when I needed you." And cheppagalra, I know you must be having a question regarding me. Brother, you travel a lot. What do you think about your children? That's what you said. Just now when you were singing, I was chatting with my daughter. In a day, I chat with my daughters and my wife at least 100 times. At least 100 times. Anything they do, what they eat, what they drink, where they go, what they wear, everything I know. I may be physically away, but my mind, my heart, my soul is with them. They know it. If they have any issue, they know Dad is there. They can contact me anytime. That's what. I'm available for them. And they made that statement. My mom and my dad, they are available to us. Even though they are very busy. They are busy outside. They know when they have to come in, when they have to talk to us, when they have to peep in. They know that. We have given that window. Have you given to your daughter and son that kind of window? Let me tell you one thing. In Western culture, you're raising your children. Let me tell you one thing. When people live like this in a different culture, they are called as third culture kids. Please understand this term. Third culture kids. What do you mean by third culture kids? ఇప్పుడు మీ పిల్లలు ఇక్కడ పెరుగుతున్నారు, అర్థమైందా? ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి బ్రౌన్ స్కిన్ బట్టి మిగిలిన వైట్స్ వాళ్ళకి ఈక్వల్ వాల్యూ ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ they were seen as foreigners. ఇక్కడ they are seen as non-natives. ఇక్కడ they are seen as outsiders. పోనీ ఇక్కడ నుంచి ఇండియా వెళ్తారు, వీళ్ళ స్లాంగ్, వీళ్ళ టైటిల్స్, వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రవర్తనకి వీడు అమెరికాలో ఉండేవాడు రా, ఇది అమెరికాలో ఉండేదా, will they accept there? No. Their own niece, their own cousins, they don't accept there. Here they are not accepted, there they are not accepted. They live in the mid-air. Third culture. That's a very, very important subject in Bible college. Third culture kids. Your children are third culture kids. Their only friends, let me tell you one thing, their only friend is their mom and dad. And if you people don't give time, if you people don't become friends, your children are gone. They will be into drugs, they will be into relationships, they will be rebels, they don't listen to you. You need to be a friend to them. This woman, she gave her best to the child. అమ్మకు పుట్ట తయారు చేసింది, వాడిని పడుకోబెట్టింది, దాంట్లో మట్టి పూసింది, కీలు పూసింది. Probably she had a prayer, Lord, this is what I can do. My friends, parenting can never be outsourced. She did not outsource it. She did it herself. ఐదవచనం, ఫరో కుమార్తె స్నానం చేయుటకు వానికేమి సంభవించినో తెలుసుకున్నట్టుకై, 4th verse, వానికేమి సంభవించినో తెలుసుకున్నట్టుకై వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. Why? When she placed the baby in the water of river Nile, she placed the sister Miriam, who is 6 years old there, and she trained her. Hey, ఎవరు అడిగితే ఇలా చెప్పు. She trained her. See how beautifully, by faith, she put the baby in the water. Because of hope, she made the daughter to stand there. Am I right? By faith, you sow the seed. In hope, you look for the fruit. She did it. This is what she did. ఆమె చేయగలిగేటువంటి పనులు 3 నెలలు పెంచింది, ఇంట్లో వాళ్ళందరినీ కన్విన్స్ చేసింది,
పొరుగుడిని కన్విన్స్ చేసింది. ఇక 3 నెలల తర్వాత పెంచలేక బుట్ట తయారు చేసింది. నీళ్లు లోనకి వెళ్ళకుండా బురదమట్టేసింది. ఇంకా సేఫ్గా ఉండడానికి కీలు పూసింది. ఇంకా బాబుని పడుకోబెట్టిన తర్వాత ఎవరన్నా వస్తారేమో అని కూతురు నుంచోబెట్టింది. 7 things దిస్ మదర్ హ్యాస్ డన్. 7 things. నౌ లెట్ us see what she is expecting. That's all. అయితే ఏమైంది? 6వ వచనం, 5వ వచనం. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చింది. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకరిని పంపి దాన్ని తెప్పించి. Now this baby was thrown into the river Nile. River Nile has crocodiles. Even today, if you go to Egypt, they will take you on a cruise and they will tell you don't keep your hands in the water in certain areas because crocodiles can drag your hands. Even today. So it is full of crocodiles. What God might have done, God has protected the baby from being attacked by crocodiles. Number 2, River Nile is so big, it has so many waves. God has protected the basket from drifting away through waves. In fact, God saw that it got stuck somewhere. ఇరుక్కుపోయేటట్లు చేశాడు. 3rd thing. 4th thing, God probably sent an angel. ఎందుకు తెలుసా? అని గెలవడానికి. ఎవరిని? మోసెస్. ఎందుకు సార్ అని గెలవడం? అడిగి గెలితే ఏం చేస్తాడు? ఏడిస్తే ఏమవుతుంది? ఫరో కుమార్తెకి కనబడుతుంది. You got it? That is what God did. He did it. ఏడు పిలబడింది. ఎవడో ఉన్నాడు ఎప్పుడురా? దెన్ ఆ బాబుని తీసుకురాగానే చూడంగానే దిస్ ఇస్ వాట్ షీ సెడ్. తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని మీద నెక్స్ట్ వర్డ్ ఏంటి తెలుసా? కనికరించి. హీబ్రూ మీద ఫరో కుమార్తెకి కనికరం కలుగుద్దండి? కలగదు. మర్సీ అనేది ఉంటుందా? ఉండదు. Who created that? Again God. And then what else he did? వీడు హిబ్రీల పిల్లల్లో ఒకడను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హిబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వద్దునా అనను. హౌ బ్యూటిఫుల్లీ ట్రైన్డ్. షీ డిడ్ నాట్ టెల్ ఎ లై. షీ డిడ్ నాట్ టెల్ ఎ లై బట్ షీ డిడ్ నాట్ గివ్ ద ట్రూత్. వీళ్ళ అమ్మని తీసుకురానా? దట్ ఈస్ ట్రూత్. నేను వీడికి అమ్మ లేదు, అబద్ధం. వీడి అమ్మని తీసుకురాను, నిజం. మధ్య వాటేంటి తెలుసా? మా ఊర్లో పాలిచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక పాలిచ్చే ఆమెను తీసుకురానా? ఇట్స్ ట్రూ. ఒక దాదా పెంచేవాడు, తీసుకురానా? ఓకే. షీ వాస్ ట్రైన్డ్ టు ఇట్ అండ్ గాడ్ హెల్ప్డ్ హర్ టు గివ్ ద వర్డ్స్ without any hesitation. ఓకే. ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర కొంచెం ఫేస్ అటు ఇటు పెట్టాము, ఏమవుద్ది? గదిలోకి తీసుకెళ్తారు. అవునా కదా? ఈమె గదిలోకి వెళ్ళలేదు. ఒక క్వశ్చన్తో ఆన్సర్ వచ్చేసింది. సైన్ చేసి స్టాంప్ వేసి పంపించారు. ఇంత బ్యూటిఫుల్. మీకు అర్థమయ్యే భాష అదే. మీకు అట్లా చెప్తేనే అర్థం. హౌ బ్యూటిఫుల్లీ షీ గాట్ ట్రైన్డ్. అంత ఒక్క క్వశ్చన్ ఆన్సర్కి స్టాంప్ పడిపోయింది. బస్ తీసుకోపో. ఆల్ దిస్ యు సీ ద రైజింగ్ అప్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఇంత పని వెనక జరిగింది. మోసెస్ మహానుభావుడు అయ్యాడు. వాళ్ళమ్మ ఈ పని చేయకపోతే ఆ మహానుభావుడు వచ్చిండేవాడా? గుర్తుపెట్టుకోండి, మీ చేతుల్లో ఉన్నటువంటి బాబు, మీ చేతుల్లో ఉన్నటువంటి పాప, ఒక మోసెస్, ఒక అబ్రహాం, ఒక ఐజక్, ఒక డానియల్, ఒక డేవిడ్, ఒక సోలమన్, ఒక ఎస్తర్, ఒక రూత్, ఒక గ్రేట్ క్యారెక్టర్ అవ్వగలిగేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ చైల్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్ సో దట్ యు మే రైజ్ దట్ చైల్డ్ టు దట్ లెవెల్. బైబిల్లో శామ్యుయల్ చాలా గ్రేట్. వాళ్ళ అమ్మ ఎవడో కూడా ఎవరికి తెలియదు, పేరైతే రాశారు. బస్ ఒకవేళ కనుక శామ్యుయల్ అంత పాపులర్ కాకపోతే వాళ్ళ అమ్మ పేరు కూడా రాసిండేవాడు కాదేమో. జాన్ ద బ్యాప్టిస్ట్ గొప్ప క్యారెక్టర్, వాళ్ళ అమ్మ నాన్న పేరు రాశారు. బికాస్ ఆఫ్ దేర్ పేరెంట్స్ దే బికెమ్ సో గ్రేట్. చాలా గొప్పవాళ్ళు అయ్యారు. మై ఫ్రెండ్స్, గాడ్ హ్యాస్ గివెన్ యు అ బేబీ, గాడ్ హ్యాస్ గివెన్ యు అ సన్, గాడ్ హ్యాస్ గివెన్ యు అ డాటర్ టు రైజ్ దెమ్ అప్ యాజ్ చైల్డ్ ఆఫ్ గాడ్. సో మోసెస్ ఎంతకాలం ఉన్నాడు తెలుసా? 9వ వచనం.
ఫరో కుమార్తె ఆమెతో, ఆ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచును. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చను, అతడు ఆమెకు కుమారుడు ఆయన. అంటే మీ టెక్నికల్ భాషలో 40 అంతా వచ్చేసింది మనవాడికి. ఎవరికి? మోసెస్కి. వాడి బట్టలు మార్చుకోవడం వచ్చు, వాడికి స్నానం చేయటం వచ్చు, అప్పుడు తీసుకొచ్చింది. సో ప్రాబబ్లీ మోసెస్ వాజ్ విత్ హిజ్ మదర్ ఫర్ 10 years maximum, 10 or 12 years, that's all. 10 or 12 years, let us think 12 years. 12th year లో తీసుకొచ్చి, ఇదిగో అమ్మా బాబుని పెంచాను, వీడి స్నానం వీడే చేస్తాడు, వీడి టాయిలెట్కి వీడే వెళ్తాడు, వీడి పనులన్నీ, అవునా, వీడిని ఇప్పుడు నా కుమారుడుగా తీసుకున్నాను. దట్స్ వాట్ షీ. అంతే. మోసెస్ వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నది 12 years, బట్ దట్ 12 years is enough for Moses to encounter God. మళ్ళీ తర్వాత బైబిల్ లేదు తన దగ్గర, మళ్ళీ తన దగ్గర ఫెలోషిప్ లేదు. 13th year నుంచి 80th year దాకా బైబిల్ లేదు తన దగ్గర. 13th year నుంచి 80th year దాకా తనతో ఎవరు ఇంకా మాట్లాడలేదు. నోబడీ స్పోక్ విత్ హిమ్, నోబడీ. 40th year లో తాను తన స్వ జ్ఞానముతో, స్వశక్తితో, using his own energy, using his own capacity, he wanted to redeem Israelites. He failed. He ran away. He was in wilderness for 40 years. After 40 years, now I am coming to the 3rd chapter. After 40 years, that is when Moses was 80 years. మూడో అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యం అవతలకు, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదవ నడుము నుండి మోషే మోషే అతడిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఐ లైక్ దిస్. 12th year వరకు దేవుడి గురించి విన్నాడు, అంతే. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ దేవుడి గురించి వాళ్ళ అమ్మ చెప్పింది 12 ఏళ్ళు లోపల, అంతే. మళ్ళీ వినలేదు. నోబడీ టోల్డ్ హిమ్. బట్ ఇక్కడ ఏమని చెప్తాడు? ప్రభువా అనను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశమని. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుడి వైపు చూడ వెరచాడు. దీని వాట్ హి డిడ్? మా మమ్మీ చెప్పింది, ఆ దేవుడిని ఎవడు చూడలేడు. ఎప్పుడు? 12 years. ఇది 80 years. నేను మీ డాడీ దేవుడిని, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకో. అవునా? అమ్మో, నేను చూడకూడదు, చూస్తే నేను చచ్చిపోతాను. మా అమ్మ చెప్పింది 12 ఏళ్ళు. Can you understand the value system that is slowly emerging? All this helped God to deal with Moses. You give to children what you can, and God can use it. You give to children what you can, and God can use it. And she gave it to children, and they were useful. They were useful at the right time. ఆ తర్వాత దేవుడు మోషేతో మాట్లాడటం మొదలు పెట్టాడు. మోషేతో మాట్లాడి, now I am reading 10th verse. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవన్నాను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవుడితో అనగా. The first question Moses asked is this: who am I that I should go? 40 years ago, I am the one who can redeem Israelites అనుకుని ఒకటి చంపేశాడు. Now he is coming to the realization, I am nobody. This is a process. This is a process. When you want to depend on God, you have to go as a zero. God is taking him through that process. God, I am nobody. అయితే దేవుడు అందుకు ఏమన్నాడు తెలుసా? ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయందును, నేను నిన్ను పంపిస్తున్నానుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదు. వాట్ మోసెస్ ఆస్క్డ్ వాస్ దిస్: హూ యామ్ ఐ? వాట్ గాడ్ వాస్ టెల్లింగ్ వాస్ దిస్: ఐ విల్ బి విత్ యూ. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్? మోసెస్ ఆస్క్డ్ హూ యామ్ ఐ? God says, I am with you. In what way that answers this question? His question is, who am I that I should go? It's not the question of identity. It's the question of lack of sufficiency, lack of ability. I'm not able.
I know you are not able, but I will make you able. నువ్వు చేతకానోడు నాకు తెలుసు, నేను వస్తాను నీ దగ్గర. ఐ విల్ బీ విత్ యూ, నేనుంటాను నీతో. మోషే చిత్తగించు 13వ, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడు అని. నెంబర్ 1, ద క్వశ్చన్ ఆఫ్ ఎబిలిటీ. నెంబర్ 2, ద క్వశ్చన్ ఆఫ్ నాలెడ్జ్. ఐ డోంట్ నో. మీరు కూడా దేవునికి ఉపయోగపడేవాడు అవ్వాలంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ ఇస్, ఐ డోంట్ హ్యావ్ ఎబిలిటీస్. ఓకే, డిపెండ్ ఆన్ గాడ్. సెకండ్ క్వశ్చన్ యూ హ్యావ్ ఇస్, ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్ ఈస్ గివ్. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నా నన్ను మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండు నన్ను వాడు మీ వద్దకు నిన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పాను. When you lack knowledge, it is the responsibility of God to give you the knowledge. When God takes you to a place, He will give you the needed resources. దేవుడు నిన్ను ఒక చోటికి పంపించినప్పుడు దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని దేవుడు నీకు ఇస్తాడు. He will provide the resources. God says, I will give you the information. Question number 1, I am not able. Question number 2, I don't know. Now, 4th chapter, 1st verse. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరం ఇవ్వగా, యెహోవా నీ చేతిలో నిన్నది ఏమిటి అని అడిగాను. అందుకు అతడు కర్ర అన్నాడు. అప్పుడు ఆయన నేలను దాన్ని విడిచిమేను, అది అతడు దాన్ని నేల పడవేగానే అది పాము అయింది. The third one is, can I convince? Lot of you people will say this. Well, I want to talk to my colleagues, but my question is, will they believe me? Will they accept my word? Will they be convinced? Same question Moses was asking. If I go there, will they be convinced? Hey, speaking is your responsibility. Conviction is my part. I will convince them. నేను చూసుకుంటాను అసలు, నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు నోరు తెరిచి మాట్లాడు చాలు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. క్వశ్చన్ నెంబర్ 1, ఎబిలిటీ. క్వశ్చన్ నెంబర్ 2, నాలెడ్జ్. క్వశ్చన్ నెంబర్ 3, మై కన్విక్షన్స్. The fourth one, 10th verse, 4th chapter 10th verse. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైన నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నుండి అయినను నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పు. The fourth question he asked is, I'm having stammering. I'm not eloquent. That's what he says. అప్పుడు ఏమంటాడు సార్, యెహోవా, మానవునికి నోరిచ్చువాడు ఎవడు? మూగవాడినే కానీ, చెవిటివాడిని కానీ, దృష్టిగోలవాడిని కానీ, గుడ్డివాడిని కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవా అయిన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధించదని అతనితో చెప్పాను. I will be with your mouth. Where you are lacking, I will be there. Where you are stammering, I will be there. Where you are limping, I will be there. Where you are struggling, I will be there. I will be with you. This is the fourth one. అయితే ఫైనల్గా చూద్దాం 11వ వచనం. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నువ్వు పంపదలిచిన వానిని పంపమనగా ఆయన మోషే మీద కోపపడి. 4 questions God was patiently answering. 5th was not a question, it was just escaping. I don't want to go. Then God became angry. Probably God is angry with many of us. Not that we have doubts, we don't want to go, we don't want to be useful, we don't want to serve God. Serving God need not be full-time work. Got my point? Joseph was a finance minister, Daniel was a prime minister, David was king, Esther was queen, Shadrach, Meshach, Abednego were state governors, Nehemiah was a governor. They were all building the kingdom of God. You might be a software engineer, you might be a pharmacist, you might be a teacher, you might be a homemaker. You have a role in the kingdom of God. దేవుని రాజ్యములో నీకంటూ ఒక పాత్ర ఉన్నది. If you are able to get connected to God, if you are able to depend on God, God can use you. I want to share a testimony and then wind it up. I'm just having 6 minutes for 4:30. If I'm right, I'm on the dot, I'm finishing it. Okay? This is not my testimony. This is the testimony of a friend of mine. I shared it in Boston. I'm again sharing it
for the sake of people who haven't come there. This is about a girl by name Sri Devi. Okay, now this is how the story goes, this is how the picture goes. 2009 though, P.S. Swami, he's one of the speakers from Srikakulam, he happened to go to Bapatla. ఆయన బాపట్ల ఒక యూత్ క్యాంప్కి వెళ్తే, యూత్ క్యాంప్కి దశరథ రామ్ అని ఒక బ్రాహ్మణ్ ప్రొఫెసర్ ఇంటికి వచ్చాడు మన స్వామి గారి దగ్గరికి. స్వామి గారు మా పాపకి బాగాలేదు, ప్రార్థన చేయడానికి వస్తారా? స్వామి గారు బాగా టెంప్ట్ అయిపోతున్నారు, ఎందుకంటే ఆయన బ్రాహ్మణ్ ప్రొఫెసరు, వెళ్ళి ప్రార్థన చేస్తే బాగుంటుందని. ఈయన ఒక కోఆర్డినేటర్ వచ్చి అంటున్నాడు, అన్న మధ్యాహ్నం క్యూఎండే ఉంది, కష్టం అవుతుందని. తర్వాత కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అంటే చూసి, సార్ పాపను తీసుకొని సాయంత్రం వచ్చేయండి సార్, పాప వాక్యం కూడా వింటుంది, ప్రార్థన చేస్తారంటే ఓకే అని రిపేర్డ్. సో ఈవినింగ్ వ్యాన్ కేమ్ and from the van the cot was pulled down and beside the cot was Dasharatha. From that he understood that the daughter was probably bedridden. So manchu meda avanu padukobettaru. So message ayipinda tarvata vaste, she is a beautiful girl, 21 years old, she is lying on the cot. Okay, Swami garu Dasharatha garu chusi, sir emaindi paapante 1 in 10 millions కోటి మందిలో ఒకరికి వస్తుంది జబ్బు. From here onwards she is numb, తన బాడీ ఫంక్షన్ చేయదు, ఇక్కడ దాకా ఏమి. అప్పుడు చూశారు, ఇక్కడ శ్రీదేవిని మస్కిటో కొడుతుంది, ఆమె ఇలా అనుకుంటుంది కానీ చేత్తో కొట్టుకోలేకపోతుంది. సో హీ అండర్స్టూడ్, చాలా సింపాథటిక్గా పాప పేరు ఏంటో అని అన్నాడు. ఇమీడియట్గా ఆమె చెప్పింది శ్రీదేవి అని. అర్థమైంది శ్రీదేవి మాట్లాడగలదని. అమ్మ శ్రీదేవి ఏం ప్రార్థన చేయమంటావు అన్న? 3 weeks బ్యాక్ నేను కరుణామయ సినిమా చూసి యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ తర్వాత నుంచి మా డాడీని రిక్వెస్ట్ చేస్తే బైబిల్ చదువుతూ ఉంటారు. అయితే మా డాడీ నేను బైబిల్ చదువుతున్నప్పుడు మాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి, మీకేమీ అభ్యంతరం లేదంటూ ఉత్తరం రాస్తాం, జవాబులు రాస్తారా? తప్పకుండా అన్న, ఇంకేమన్నా ప్రేయర్ పాయింట్. డాడీ నేను బ్రతిలాడితే బైబిల్ చదువుతారు కానీ మార్మన్స్ పొందలేదు, డాడీ మార్మన్స్ పొందేటట్లు ప్రార్థన చేయండి. ఓకేనమ్మా, ఇంకేమన్నా? కపుల్ ఆఫ్ టైమ్స్ మమ్మీ తమ్ముడు కూడా వాక్యం వింటున్నారు కానీ వాళ్ళు కూడా వాక్యం నమ్మట్లేదు, వాళ్ళు మార్మన్స్ పొందేటట్లు ప్రార్థన చేయండి. స్వామి గారికి ఏం అర్థం కావట్లేదు. షీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ ఎవ్రీబడి, నాట్ అబౌట్ హర్సెల్ఫ్. బట్ హీ వెంట్ అవే 2009. ఫర్ 8 months వీక్లీ 2 to 3 letters వచ్చాయి. He was responding to it. After 8 months suddenly the letters stopped. He doesn't know why. 2011, that is after 2 years, he's coming back. అయితే ఈసారి శ్రీదేవి కవర్ పెట్టింది స్వామి గారు రమ్మని. He definitely wanted to go. He was happy that Sridevi is still alive. చచ్చిపోయిందేమో అందుకే లెటర్స్ అయిపోయేమో అనుకున్నాడు. అయితే ఎంత ఉంటే కోఆర్డినేటర్ నేను కూడా వస్తాను అన్నాడు. వెళ్ళాడు. పెద్ద బిల్డింగ్, ఎవరిదే ఆ బిల్డింగ్ అని అంటే శ్రీదేవి దండి. ఓ షీ మస్ట్ బి వెరీ రిచ్. లోనకి వెళ్ళారు గేట్ తీసుకొని. బిల్డింగ్ బయట ఒక షెడ్ ఉంది, షెడ్ కింద మంచం ఉంది, మంచం మీద ష్రింక్ అయిపోయినటువంటి ఒక అమ్మాయి ఉంది, చాలా చిన్నగా. దగ్గరికి వెళ్ళి చూస్తే శ్రీదేవి. అమ్మ శ్రీదేవి అంటే, అన్న వచ్చారా? ప్రైజ్ ది లార్డ్ అన్న, దేవుడు చాలా మంచోడు, కూర్చోండి అంటే ఏమన్నారో అర్థం కాలేదు. ఇంత పెద్ద బిల్డింగ్ ఓనర్ బయట షెడ్ కింద పడుకొని ఉంది, చిన్నగా అయిపోయిందని. అమ్మ ఏంటమ్మా అంటే, దేవుడు చాలా మంచోడమ్మా. అమ్మ ఉత్తరాలు ఆగిపోయింది. అమ్మ అన్న పరి అవద్దన్నా, ఉత్తరాలు ఎందుకు ఆగిపోయింది తెలుసా? డాడీ మార్మన్స్ పొందారన్నా. అవునా, దేవుడు చాలా మంచోడు కదా, ప్రార్థన విని మార్మన్స్ ఇచ్చారు. అయితే మార్మన్స్ పొందిన 2 weeksకి డాడీకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. అయితే డాడీకి ఒక మంచం వేసి అక్కడ పడుకోబెట్టేవాడు. అంతకుముందు నాకు స్నానం చేయించింది మా డాడీ, నాకు బట్టలు వేసింది మా డాడీ, నాకు తలదూవింది మా డాడీ, నాకు అన్నం పెట్టింది మా డాడీ. అయితే ఇప్పుడు నేను ఎవరినైనా పిలిచాను అనుకో, ఎవరు రాలేదనుకో, డాడీ తల పైకి ఎత్తి ఏడుస్తూ ఉండేవాడు, కన్నీళ్ళు కనబడి. నాకు బాగా ఏడుపు వచ్చేది. దేవుడితో గట్టిగా నేను కొట్లాడా, దేవా డాడీ అలా ఏడుస్తుంటే నాకు చూడబుద్ధి అవ్వట్లేదు, నీకు నా మీద ప్రేమ ఉంటే కనుక ఒక మంచి మార్మన్స్ పొందారు కదా డాడీ, తీసేసుకో అని చెప్పారు. డాడీ 2 weeksలో చనిపోయారు. దేవుడు చాలా మంచివాడు. అమ్మ ఇప్పుడు నన్ను ఏం ప్రార్థన చేయమంటావు? అన్న నేను పరిచయం చేస్తున్నానన్నా, ప్రార్థన చేయండి. ఈయనకి గట్టిగా అడగడానికి భయం వేస్తుంది. ఈ మంచం మీద పడుకొని ఉండేది, ఏం పరిచయం చేస్తుందా అనేసి. అవునమ్మా చేస్తానమ్మా అని అంటే, అన్న పరిచయం ఏంటి చెప్తాను. డాడీ బ్యాంక్లో చాలా డబ్బులు పెట్టారు, నాకు మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఒక రిక్షా ఆయన ఉంటాడు గురువయ్య అని, ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాడు, టోటల్ ఇంట్రెస్ట్ ఇస్తే ఆయన వీక్లీ 3 times వస్తాడు రిక్షా వేసుకొని. ఓకే, నన్ను రిక్షా మీద దుప్పటేసి పడుకోబెట్టి తీసుకెళ్తాడు. ఒకరోజు హాస్పిటల్కి, ఒకరోజు కాలేజ్కి, ఒకరోజు పోస్ట్ ఆఫీస్కి. బయట దుప్పటి వేసి నన్ను పడుకోబెడతాడు. నేను పడుకొని అరుస్తాను, ఏసయ్య నిజమైన దేవుడు, ఏసయ్య నిజమైన దేవుడు. చాలామంది థింక్ ఐఎమ్ ఎ బెగ్గర్,
పైసలు వేస్తూ ఉంటారు. నేను దగ్గరని కాదు, నేను దశరథరామ్ గారి కూతుర్ని, బ్రాహ్మణ్ని, ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించా. ఆ మాట విని కూర్చొని అడుగుతారు. నేను వాళ్ళకి జవాబులు చెప్తా ఉంటాను, సాక్ష్యం చెప్తా. ఈ విధంగా చెప్తా ఉంటే 3 మార్మన్స్ పొందారు. ఇప్పటికి 3 బాప్తిసం పొందారు. ఈ విధంగా చాలా మందికి నేను బతుకున్నంత కాలం సువార్త చెప్పాలని ఉందన్నా అని అంటే అలాగేనేమో అన్నారు. ఇది 2011. 2016లో మళ్ళీ వచ్చారు స్వామి గారు. ఆయన ఒక కాన్ఫరెన్స్కి వచ్చాడు. శ్రీదేవి గుర్తొచ్చింది, ఏమైందో ఏంటని. పక్కన శ్రీనివాస్ అని ఒక ఆయన కూర్చున్నారు. ఆయన ఒక పాస్టర్. అన్నా, మీ మెసేజ్ ముందు నేను సాక్ష్యం చెప్పాలి, అయితే నా సాక్ష్యంలో మీది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నాడు. ఈయన అనుకుంటా ఉన్నాడు, నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదు, వాట్ విల్ బి మై రోల్ అని. సాక్ష్యంలో చెప్తున్నాడు, నా ఆత్మీయ తల్లికి గైడ్ స్వామి గారు అని. ఓ శ్రీదేవి ఈయనకి మారుమనసు కారణం అన్నటాన్ని వచ్చి కూర్చున్నాక, తమ్ముడు శ్రీదేవి పరిచర్య ఎలా ఉంది అన్నా? శ్రీదేవి చనిపోయి 3 months అయిందన్న. అవునా, పరిచర్య బాగా చేసిందా? చాలా బాగా చేసిందన్న. ఆమె పరిచర్య ద్వారా టోటల్లీ 800 members బ్యాప్టిజం తీసుకున్నారన్న. 800 members, 14 members ఫుల్ టైం వర్కర్స్ అయ్యారన్న. నేను ఒకడిని, నేను హిందూనన్న. నేను ఆమెను క్వశ్చన్ చేసినప్పుడు నాకు యేసు ప్రభు గురించి చెప్పింది. తర్వాత దేవుని వాక్యం ఎట్లా చదవాలో నేర్పించింది. నేను ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని పరిచర్యకి నన్ను ప్రోత్సహించింది. నా భార్య రజని కూడా హిందూ అన్న. ఆమె కూడా గాస్పెల్ చెప్పింది. శ్రీదేవి దేవుల్లో ఎదిగేటట్లు చేసింది. మా ఇద్దరిని జతపరిచి మమ్మల్ని పరిచర్యకు పంపించింది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ హిందూపూర్లో మేమిద్దరం సేవ చేస్తున్నాం. మా ఇద్దరిలాగా 14 మందికి ఆమె ఆర్డినేషన్ లాగా ఇచ్చి పంపించింది అన్న. 800 members ఆమె సువార్త చెప్పింది, బాప్తిసానికి కారణమైంది. ఫ్రెండ్స్, she never looked at her inabilities. She never looked at her lack of eloquency. She looked at the able God. Think about your life. What are you lacking? What are you lacking? Money, you have it. Status, you have it. Culture, you have it. Language, you have it. Knowledge, you have it. Privileges, you have it. Opportunity, you have it. Do you know what you don't have? ఒకే ఒకటి లేదు, సిగ్గు లేదు నీకు. అదొకటే లేదు నీకు, అదొకటే. You don't have shame. When you have all these things given by God, what is that you can give back to God? What is that? చచ్చిపోయి పరలోకానికి వెళ్తే ఏమిస్తావు దేవుడికి? ఏం చెప్తావు? What will you tell? We are made to serve. Are we serving? We look to the Lord in prayer. Let's be silent for a minute. Two important responsibilities I want to lay upon you today. As father and mother, will you take 100% responsibility regarding your children? You say to God, I will do my best to bring my children in your value system. Make a commitment before God. Every father, every mother. The second one, God has given you a lot of privileges. You tell him, Lord, I'll be your living witness. I will serve you as your living witness. Father God, thank you so much, Lord, for this whole day. This is the first time I'm coming to this state. This is the first time I'm speaking to this fellowship. It's your privilege given to me. Father, I commit this fellowship into your hands. I commit the people who heard the word today, O Master. May this word yield a rich fruit, O Master. I commit each and every individual into your hands. Help them to be responsible fathers, responsible mothers, and responsible believers, O Master. To that extent, I commit them into your hands. In Jesus' name we pray.